సారీ అండి, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. ఇది ఇలాంటి ఉద్యమాలు కేవలం అక్కడే జరగలేదు. మహారాష్ట్రలో కూడా ఇంతకంటే పెద్ద ఉద్యమం జరిగింది. నాన్ రెసిడెంట్స్ వెళ్ళిపోవాలి, బాల్ ఠాకరే శివసేన ఎంతో పెద్ద గొడవ. బెంగళూరులో కూడా అయింది కదండి, తమిళనాడు వీళ్ళందరూ కూడా. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ కన్ఫైన్ టు వన్ ఏరియా. ఎక్కడ వీలు అవకాశం ఉండి చేయగలిగితే అక్కడంతా చేశారు. కొన్ని చోట్ల విడిపోవడం జరిగింది, కొన్ని చోట్ల జరగలేదు. సో వాటిని మనం అలాగా అంటే ఖచ్చితంగా శ్యామల గారు ఇక్కడ జరిగేది అంటే మీకు మాట చెప్తాను, మీకు వచ్చి మాట్లాడి వస్తున్నాను. మీకు నేను జనరల్గా మేము అసలు మాట్లాడాం. అసలు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు తెలంగాణ అంటే తెలంగాణ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మేము మాట్లాడాం. ఎందుకు మాట్లాడడం చెప్పంటారు మీరు? అది తెలంగాణ ఆంధ్ర అన్నది రాదు మా దగ్గర. ప్రభాకరన్న, నేను బాబు గారి విషయంలో చెప్తాను. అంటే వీరే పెద్ద సాక్ష్యం అండి. గత సంవత్సరం అక్టోబర్ నేను వెంకటేశ్వర రెడ్డి నూకలండి. గత సంవత్సరం ఇప్పుడు మెల్బోర్న్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు నేను. అయితే గత సంవత్సరం అక్టోబర్ 6th నాడు బతుకమ్మ ఉత్సవం చేశాం. ఆ రోజు చేసినప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం బాబు గారే. చాలా బాగా ఎంజాయ్ చేశారు, వచ్చారు, చూశారు. నల్లి గారు వచ్చారు, చూశారు. అండ్ వీఆర్ సెలబ్రేటెడ్ అబౌట్ నియర్లీ 1000 పీపుల్. సేమ్ ప్లేస్లో, సేమ్ ఏరియాలో, అదే ప్లేస్లో. ఈసారి కూడా అంతకంటే పెద్ద ఎత్తున చేస్తున్నాం. దాదాపుగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ 2000 పీపుల్. నేను అదే చదువుతున్నానండి. అది బతుకమ్మ ఉత్సవం విచ్ ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ 2014. దిస్ కమింగ్ సాటర్డే 27th September ఎట్ రిక్వెస్ట్ YMCA హాల్ 39 లిల్లీ స్ట్రీట్, బ్రేబ్రూక్, విక్టోరియా. ఇది కాంటాక్ట్ నెంబర్స్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అదే అడ్రస్ మళ్ళీ 39 లిల్లీ స్ట్రీట్, బ్రేబ్రూక్ అండి. రిక్వెస్ట్ YMCA హాల్లో. అది మన ఫుడ్స్ క్రేక్ పక్కగా ఉంటుంది. హబ్ అంటే మెల్బోర్న్కి అన్ని ప్రాంతాల నుంచి ఈజీగా యాక్సెస్ ఉంది. అండ్ సేమ్ టైమ్ మీకు ఈ బతుకమ్మ ఉత్సవం రెండోసారి విజయవంతంగా పెద్ద ఎత్తున మెల్బోర్న్ తెలంగాణ ఫోరం సారథ్యంలో చేస్తున్నాం. అయితే గత సంవత్సరంలో చేసిన అప్పుడు కూడా ఈ 27వ తారీఖు వచ్చే సాటర్డే 11 గంటల నుంచి 4 గంటల వరకు సాయంత్రం అండి. ఫుల్ డే ఈవెంట్ అండ్ ఫ్రీ ఈవెంట్. అండ్ నియరెస్ట్ ఫుడ్స్ క్రే అండి, దగ్గరలో ఫుడ్స్ క్రే అండి. అక్కడి నుంచి బస్సెస్ కూడా ఉన్నాయి. అండ్ కాకపోతే కొంత మేము అక్కడ మన పిల్లలతోటి కూడా కొంత అరేంజ్ చేస్తున్నాం. అంటే అందరికని కాదు, అక్కడ అవైలబిలిటీగా చేయగలుగుతున్నాం. అండ్ ఇది రెండో సంవత్సరం విజయవంతంగా పెద్ద ఎత్తున చేద్దామని ఆ ఏరియా హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే గత సంవత్సరం మాకు బాబు గారి అనుభవం ఒకటే కాకుండా ఉగాది ఉత్సవం చేసాం, ఇది ఏప్రిల్ మంత్లో. అండ్ ఆ తదుపరి మన వెల్కమింగ్ ద న్యూ స్టేట్ ఆఫ్ తెలంగాణ 1st of June చేసాం. అది కూడా దాదాపుగా అది 400 మందితోటి 2 ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ప్లేసెస్లో, అది కూడా ఫుడ్స్ ఏరియాలో చేయడం జరిగింది. చిన్న సజెషన్ అండి, ఫర్ కవరేజ్ పర్పస్ మన ఇండియన్ మ్యాగజైన్స్లో వస్తున్నాయి సార్. మేము వీఆర్ ఆల్సో విత్ ఇండియన్ మ్యాగజైన్స్. అండ్ మన తెలుగు మల్లిలో కూడా ఉన్నాం. మన రావు గారు, కొంచెడ గారు, వారితో కూడా నాకు గత 17 సంవత్సరాలుగా స్నేహితం ఉంది. అండ్ అయితే ఇప్పుడు బాబు గారు కూడా దానికి సంతోషం, చాలా వారి వంతు కోఆపరేషన్ ఇచ్చారు. వీరిని తెలంగాణ ఆంధ్ర అనకుండా తెలుగువాడు అంటే మంచిదండి. నేను 6.5 సంవత్సరాలు మ్యాగజైన్ నడిపానండి. నేను 6.5 సంవత్సరాలు తెలుగు మ్యాగజైన్ నడిపిన తర్వాత ఇప్పుడు మన రావు గారు చెప్పారు చూడండి, రావు గారిని కవిగా పరిచయం చేసింది నేనే. ఫస్ట్ టైం ఆయన కవిత్వాన్ని ప్రింట్ చేసిన వాడిని నేను. మీకు చెప్పాలంటే, అంటే మీకు గర్వంగా చెప్పట్లేదు, ఏంటంటే 6.5 years చేసిన తర్వాత మూతపడిపోయింది మాది. అన్ఫార్చునేట్లీ అండి, మనుషులు తక్కువ అవడంతో మనం తెలుగు పత్రిక ఏది నడిపే లాభం లేదండి, కష్టం. ఎవరు చదువుతారు? అందరూ ఇంగ్లీష్ చదువుతారు, చిన్న బాధ. అది ఇంటర్నెట్ ఉంది అంటే అందులో పత్రికల్ని వాళ్ళ నడపడం చాలా కష్టమైంది. ఎందుకంటే న్యూస్ ప్రింట్ కాస్ట్ బాగా అయిందండి. దానికి తోడు పత్రికల నిర్వహణ బాధ్యత అంత ఈజీ కాదు. మీకు రేడియో ఛానల్ పెట్టుకోవడం, టీవీ ఛానల్ పెట్టుకోవడం కొంత ఈజీగానే ఉంది. దాని తర్వాత ఒకసారి ఎస్టాబ్లిష్ అయితే ఎగ్జాక్ట్లీ, అఫ్ కోర్స్ ఇది ఇక్కడ గవర్నమెంట్ ఉండొచ్చు, ప్రైవేటువి ఇప్పుడు హైదరాబాద్లో ఏవైతే పెట్టుకుంటున్నారో ఈ 92.7 అనుకుంటే ఇది ఇటు సేమ్ పేరు 3. అయితే దాదాపు 8-10 ఛానల్స్ ఉన్నాయండి తెలుగులో. ఆ ఉన్న ఛానల్స్ అన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఒక్కసారి, ఆ తర్వాత నడుస్తూ ఉన్నాయి, వ్యాపారపరంగా మంచిగానే ఉన్నాయి. ఎవరైతే పత్రికలు పెట్టుకొని రన్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ పత్రికల నిర్వహణ అనేది కొంత ఇబ్బందిగా ఉంది. కాలాతీతం అవుతుంది కనుక చివరగా నేను లక్ష్మణ్ ఏనుగు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం USA వైస్ ప్రెసిడెంట్. వెంకటేశ్వర రెడ్డి ఆహ్వానం మేరకు తెలంగాణ
మెల్బోర్న్ తెలంగాణ ఫోరంకు ఈ బతుకమ్మ ఉత్సవానికి న్యూయార్క్ నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ బతుకమ్మ రేపు జరగబోయే 27 నాడు జరగబోయే బతుకమ్మకు మేమే కాకుండా ఇండియా నుంచి ఇంకా డెలిగేట్స్ కూడా వస్తున్నారు. రసమై బాలకృష్ణ గారు, వేరే ఆర్టిస్టులు కూడా వస్తున్నారు. మీరందరూ కూడా ఎవరైతే వింటున్నారో ఈరోజు ఈ సాయంకాలం ఈ మా 90 శ్రోతలు ఎవరైతే 92.3 అందరికి కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా రండి, ఎంజాయ్ చేయండి ఈ ప్రోగ్రామ్ని. దాదాపు అడ్రస్ వచ్చి 39 లిల్లీ స్ట్రీట్, బ్రేబ్రూక్ 3019. కాంటాక్ట్ వెంకటేశ్వర్ రెడ్డి. హిస్ నెంబర్ ఈజ్ 0402099678. దిస్ సాటర్డే 27th. ఓకే, థ్యాంక్ యూ. వెబ్సైట్ అన్న రన్ చేస్తాను. అవునదండి. నేను మీకు మెల్బోర్న్ తెలంగాణ ఫోరం .com. ఇఫ్ యూ గూగుల్ ఇట్ యూ కెన్ హ్యావ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ సార్, మరి మన కాలాతీతం అవుతుంది. నేను ప్రభాకర్ గారు నమస్కారం. ఇంత దూరం నుంచి మీరు వచ్చి మాకు ఇన్ని చక్కటి మంచి మాటలు చెప్పారు. చాలా సంతోషం సార్. మీరు చాలా కృతజ్ఞతలండి. నిజానికి బాబు గారు అది సందర్భం ఏదైనా కానీ మీ ఈ ట్రిపుల్ జీ అనేటువంటి దాని ద్వారా కూడా చాలా సందర్భాల్లో తెలుగు ప్రజలకు మీరు ఎప్పటికప్పుడు మీ రేడియో అందుబాటులో ఉండి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకు ఒక శ్రోతలుగా మార్చుకొని వారికి ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంటే కాకుండా మంచి విషయాలు మీరు తెలియజేస్తున్నందుకు, అందులో మెల్బోర్న్ వచ్చినటువంటి సందర్భంలో నాకు ఈ రేడియో ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మెల్బోర్న్ తెలుగు ప్రజల్ని వాళ్ళతో మాట్లాడే అవకాశం, నా మాటలు వినేటువంటి అవకాశం కల్పించిన మీకు ప్రత్యేక అభినందనలు. తప్పకుండా భవిష్యత్తులో మీరు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడు వారధిగా మీరు ఉండాలని చెప్పేసి మా కోరిక. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత అండి వెంకటేశ్వర రెడ్డి, లక్ష్మణ్ గారు, చాలా థ్యాంక్స్ సార్. ఇంత దూరం నుంచి మీరు వచ్చి మీరు మా ప్రోగ్రామ్కి రావడం చాలా సంతోషం అండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ బాబు గారు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మనం ఒక పాటతోటి ఈ ప్రోగ్రామ్ ఎండ్ చేద్దామండి. మీరు అందరూ కూడా ఈ బతుకమ్మ ఫెస్టివల్కి నెక్స్ట్ సాటర్డే 27 సెప్టెంబర్ 11 to 4 అండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు అందరూ చూశారు కాబట్టి. రిక్వెస్ట్ అన్న హాల్ అండి, అక్కడ YMCA హాల్ అంటారు, అక్కడ బేబ్రూక్లో అండి, లిల్లీ స్ట్రీట్లో ఉంటుంది. మీరు వెంకటరెడ్డి గారికి వెంకటరెడ్డి గారు మీరు తెలియని వాళ్ళు ఎవరున్నారు అసలు? అది ముందు వెంకటరెడ్డి గారితో మీరు మాట్లాడితే మీకు డెఫినెట్గా తెలిసిపోద్ది. ఇంక అంతకుమించి చెప్పక్కర్లే, వెంకటరెడ్డి గారే మీకు నెంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు గారు. అండ్ మా బతుకమ్మ ఉత్సవం తరఫు నుంచి కూడా మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. తప్పకుండా అందరూ వచ్చి మా అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. జై తెలంగాణ. సెకండ్స్